solemnly swear that I will faithfully execute the office of President of JCI Voltaire and will do the best of my ability serve as a living example of this organization's philosophy and belief and uphold and enforce the constitution and the policy of this organization at all times. Congratulations, sir. You are now 46th president of JCI Voltaire. Please do a round of kind welcome to focusing on home, family and community. ZVP, JFD Obekar, past presidents. Good evening. Is linked with compassion, love, family, focusing on home, family and community. సార్ అందరికీ నమస్కారం అండి. నా పేరు జేఎఫ్ఎం శ్రావణ్ కుమార్. నేను జేసీఐ ఇండియా తరఫున జేసీఐ వాల్టేర్కి ప్రెసిడెంట్గా ఈ సంవత్సరం ఎన్నుకోబడ్డాను. సో ఈరోజు మాకు చీఫ్ గెస్ట్గా వచ్చిన మా జోన్ ప్రెసిడెంట్ సంతోష్ కుమార్ గారికి, గెస్ట్ ఆఫ్ ఆనర్గా వచ్చిన శ్రీ గంటల శ్రీనిబాబు గారికి, స్పెషల్ ఇన్వైటీగా వచ్చిన ఉబై సిద్దిక్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. సో జేసీ అనేది ఇది ఒక వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్ అండి. అందులోని మా వాల్టేర్ సంస్థ 46 సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు అనేది మేము వాల్టేర్ తరఫున చేశాము. సో ఇంత హిస్టరీ కలిగిన ఈ చాప్టర్కి నాయకత్వం వహించే అవకాశం నాకు ఈ సంవత్సరం మా పాస్ట్ ప్రెసిడెంట్స్, మా కోలాం ప్రెసిడెంట్స్, మా ఫ్రెండ్స్, అందరూ నాకు అవకాశం ఇచ్చారు చేయడానికి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను జోన్ ప్రెసిడెంట్ జేఎఫ్పిఏ సంతోష్ శివకుమార్, జోన్ ప్రెసిడెంట్ జేసీఐ ఇండియా జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అనే ఆర్గనైజేషన్లో ఒక జోన్కి నేను ప్రెసిడెంట్ని. సో ఇక్కడ జేసీఐ వాల్తేర్ యొక్క ఇన్స్టలేషన్కి 46వ ప్రెసిడెంట్ కింద మన శ్రావణ్ కుమార్ గారు ఎన్నుకోబడింది. సో దానికి ముఖ్య ఉద్దేశంగా మనం పవర్స్ అన్ని ఆయనకి ఇవ్వడానికి కారణంగా ఇన్స్టలేషన్ ఫంక్షన్ జరగడం జరుగుతుంది. సో మా ఆర్గనైజేషన్లో కమ్యూనిటీ సర్వీసెస్ కానీ, ట్రైనింగ్ సర్వీసెస్ కానీ, ఇంకా బిజినెస్ వ్యాపార ట్రైనింగ్స్ కానీ చేస్తూ ఉంటాము. సో ఇవన్నీ కూడా మాకు వైజాగ్లో ఒక 800 మంది దాకా ఉన్నారు, 800 పైన మెంబర్స్ దాకా ఉన్నారు. సో ఈ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ అన్ని కాలేజెస్కి వెళ్ళి స్టూడెంట్స్కి ట్రైనింగ్స్ ఇవ్వడం కానీ, పూర్ పీపుల్కి సేవలు చేయడం కానీ, ఇంకా స్కాలర్షిప్ ప్రొవైడ్ చేయడం కానీ చేస్తూ ఉంటారు. సో దీనికి ఈరోజు మేము రావడం జరిగింది. జేసీఐ అనేది ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న సంస్థ. అనేక దశాబ్దాలుగా అనేక రూపాల్లో ఈ సంస్థ సేవలు అందిస్తుంది. మరి ఇటువంటి వాల్తేర్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం, ప్రత్యేకంగా ఇటువంటి మహా విశాఖ సిటీలో ఇటువంటి బాధ్యతలు కూడా శ్రావణ్ కుమార్కి అప్పగించడం అంటే నిజంగా అరుదైన విషయం, మంచి విషయం కూడా. ఎందుకంటే ఇది ఒక బాధ్యతాయుతమైన పదవి. నిరంతరం కూడా జేసీఐ ద్వారా జేసీఐ సేవలను విశ్వవ్యాప్తం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జేసీఐ పేరు ప్రతిష్ఠ నిలబెడుతూ ఈ మహావిశాఖ నగరంలో మరిన్ని సేవలు అందించే విధంగా మీ సంస్థ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు నన్ను కూడా గౌరవ అతిథిగా హాజరై ప్రత్యేకంగా ఇన్వైట్ చేసినందుకు శ్రావణ్ కుమార్ గారికి, వారి బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఏ టీవీ అయితే ఈరోజు యూటీవీగా బాధ్యతలు చేపట్టిందో వారందరికీ కూడా ప్రత్యేకంగా నా శుభాశీస్సులు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా పాత కొత్త కలయికతో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని, ఈ సంస్థకు మరింత పేరు ప్రతిష్టలు తీసుకురావాలని తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా శ్రావణ్ కుమార్ గారి కోసం చెప్పాలంటే ప్రత్యేకంగా మేము ఇద్దరం కూడా ఎదుర్కొంటున్నాం.
మా బావగారు నిరాడంబరులు, నిస్వార్థ పరులు, ఎప్పుడు కూడా ఏదైనా చేయాలని చెప్పేసి నాతో ఎప్పుడు ఒక డిస్కస్ చేస్తుంటారు. మళ్ళీ మధ్య కూడా మేము ప్రత్యేకంగా అరుగు దగ్గర ఒక విలేజ్ని అడాప్ట్ చేసుకుంటున్నాం. ఆ విలేజ్కి ఏంటి అసలు ఏంటి ప్రాబ్లం బావగారు అని అడిగితే ఆ విలేజ్కి అసలు వాటర్ సోర్స్ లేదు బావగారు. అసలు ఆ విలేజ్కి వాటర్ వెళ్ళడం లేదు. మేము కొంతమేర పైప్ లైన్ వేసుకున్నట్టయితే బాగా ఎక్కువ కాస్ట్ అవుతుంది కదా అని డిస్కస్ చేసుకున్నప్పుడు, లేదు మేము కొంత మొబైలైజ్ చేసుకుంటున్నాం, మీరు కూడా ఎవరైనా స్పాన్సర్స్ ఉంటే ఇంట్రెస్టింగ్ ఎవరైనా ఉంటే చెప్పండి, ఆ గ్రామానికి ఎలాగైనా సరే మేము సర్వీస్ చేద్దాం అనుకుంటున్నామని చెప్పేసి అరుగుదే ఉన్న మారుమూల ప్రాంతాన్ని ఎంచుకోవడం కూడా నిజంగా గర్వకారణం. అలాగే నేను కూడా అనకాపల్లి జిల్లాలో ఒక చెల్సింగ్ నాకు విలేజ్ని అక్కడ కలెక్టర్, అక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా అడాప్ట్ చేసుకుని అక్కడ కూడా వాటర్ కూడా రీసోర్స్ పెట్టారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసినప్పుడు ఒక విలేజ్కి మనం వాటర్ ఇవ్వగలిగితే ఆ విలేజ్లో దశాబ్దాలు కాదు, అసలు ఆ విలేజ్ ఉన్నంత వరకు కూడా ఇది చేసే పేరు చారిత్రాత్మకంగా మిగిలిపోతుంది.